వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సాధారణంగా అగ్నిపర్వతం అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఎర్రగా మరిగిపోయేటువంటి లావా లేదా దట్టమైనటువంటి పొగ, ఊపిరాడకుండా చేసేటువంటి విషవాయువులు, బూడిద. అవునా? కానీ ఈ భూమి మీద ఒక వింత అగ్నిపర్వతం ఉంది. అది మిగతా వాటిలాగా ఉట్టి బూడిద కాదు, ఏకంగా స్వచ్ఛమైనటువంటి బంగారాన్ని గాల్లోకి చిమ్ముతుంది. వినడానికి ఏదో హాలీవుడ్ సినిమా కథలా ఉన్నా ఇది అక్షరాల నిజమండి బాబు. మంచు గడ్డ కట్టుకుపోయేటువంటి -డిగ్రీల చలిలో నిప్పులు చెరిగేటువంటి ఒక కొండ ఏటా కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారాన్ని గాల్లోకి వదులుతుంది. ప్రకృతి చేసినటువంటి ఈ వింత చేష్ట చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సైంటిస్టులకే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంతకీ ఆ అగ్నిపర్వతం ఎక్కడుంది? అది నిజంగా బంగారాన్ని ఎలా తయారు చేస్తుంది? దాని వెనుక ఉన్నటువంటి అసలు రహస్యం ఏంటి? వంటి ఇంట్రెస్టింగ్ అంశాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రధానంగా ఈ వింతను నమ్మాలంటే మనం భూగోళానికి చిట్ట చివరన ఉన్నటువంటి అంటార్కిటికా ఖండంలోకి వెళ్ళాలి. అక్కడ రాస్ ఐలాండ్ అనేటువంటి ప్రాంతంలో మౌంట్ ఎరేబస్ అనేటువంటి ఒక అగ్నిపర్వతం ఉంది. మన భూమికి అత్యంత దక్షిణ భాగంలో యాక్టివ్ గా ఉన్నటువంటి అగ్నిపర్వతం ఇదే కావడం విశేషం. దాదాపు 3794 మీటర్ల ఎత్తు ఉండేటువంటి ఈ అగ్నిపర్వతంలో ఎప్పుడు లావా మరిగిపోతూ ఒక పెద్ద సరస్సులా కనిపిస్తుంది. అయితే దీని ప్రత్యేకత కేవలం లావా సరస్సు మాత్రమే కాదు. దీని నుండి ప్రతిరోజు దాదాపు 80 గ్రాముల స్వచ్ఛమైనటువంటి బంగారం అత్యంత సూక్ష్మమైనటువంటి స్ఫటికాల రూపంలో బయటికి వస్తుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అయితే ఈ అగ్నిపర్వతం నుంచి వచ్చేటువంటి బంగారం మనకు దొరికేటువంటి బిస్కెట్ల లాగానో కడ్డీల లాగానో ఉండదు. అది కంటికి కూడా సరిగ్గా కనిపించినంత చిన్న చిన్న మైక్రో కణాల రూపంలో గాల్లోకి లేస్తుంది. కొన్ని కణాల సైజు కేవలం 60 మైక్రోమీటర్లు మాత్రమే ఉంటుంది. అగ్నిపర్వతం లోపల నుంచి వచ్చేటువంటి వేడి వాయువులతో కలిసి ఈ గోల్డ్ పార్టికల్స్ గాల్లోకి ఎగురుతాయి. అలాగే ఎగిరినటువంటి బంగారం గాలి వేగాన్ని దాదాపు 1000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. చివరకు అంటార్కిటికా చుట్టుపక్కల ఉండేటువంటి ఒక తెల్లటి మంచు పైన ఈ బంగారపు రేణువులు ఆరబోసినట్లుగా పడతాయి. ఈ లెక్కన ఈ విషయానికి వస్తే రోజుకు 80 గ్రాముల చొప్పున ఈ అగ్నిపర్వతం బంగారం బయటకు విసురుతుంది. అంటే ప్రస్తుత మార్కెట్ లో ధరల ప్రకారం చూసుకుంటే రోజుకు 5.6 లక్షల విలువైనటువంటి పసిడి గాల్లో కలిసిపోతుంది. ఇలా ఏడాది పొడుగునా లెక్క గడితే దాదాపు 19 కోట్ల విలువైనటువంటి స్వచ్ఛమైనటువంటి బంగారాన్ని ఈ కొండ ఉచితంగా గాల్లోకి వదిలేస్తుందన్నమాట. అలాగే మౌంట్ ఎరేబస్ కేవలం బంగారాన్నే కాదు, ప్రకృతి వైపరీత్యాల కలయికకు కూడా ఒక అద్భుతమైన ఉదాహరణ. చుట్టూ చూస్తే ప్రాణాలు తీసేంత చలి, గడ్డ కట్టేటువంటి మంచు కొండలు, కానీ ఈ పర్వతం లోపల మాత్రం రగిలిపోయేటువంటి అగ్ని కీలలు. ఈ వింత వాతావరణం వల్ల అక్కడ మ్యాజిక్ జరుగుతుంది. అగ్ని పర్వతం నుంచి వచ్చేటువంటి విపరీతమైనటువంటి వేడి చుట్టూ ఉండేటువంటి మంచును కరిగించి అగ్ని పర్వత వాలు ప్రాంతాలలో వింతైనటువంటి భూ ఉష్ణ గుహలను కూడా ఏర్పాటు చేసింది. ఇక్కడ మంచు గోపురాల కంటే పొగ గొట్టాల గుండా వేడి ఆవిరులు బయటకు వస్తున్నాయి. -డిగ్రీల చలిలో కూడా ఈ గుహలు లోపల ప్రత్యేకమైనటువంటి సూక్ష్మ జీవులు బతుకుతుండడం శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతేకాదు ఈ అగ్నిపర్వతం కనీసం 1972 నుంచి ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా నిరంతరాయంగా బద్దలవుతూనే ఉంది. అందుకే దీనిని క్రియాశీలక అగ్నిపర్వతం అంటారు. ఇక చరిత్ర పేజీలు తిరగరాస్తే ఈ వింత అగ్నిపర్వతాన్ని 1841వ సంవత్సరంలో సర్ జేమ్స్ క్లార్ రాస్ అనేటువంటి బ్రిటిష్ అన్వేషకుడు కనిపెట్టారు. ఆయన ప్రయాణించినటువంటి షిప్ పేరు ఎరేబస్. అందుకే ఈ జ్ఞాపకంగా ఈ కొండకు మౌంట్ ఎరేబస్ అని కూడా పేరు పెట్టారు. అయితే ఈ పర్వతానికి ఒక చేదైన విషాదకరమైనటువంటి గతం కూడా ఉంది. ఏవియేషన్ చరిత్రలోనే అత్యంత దారుణమైనటువంటి విమాన ప్రమాదం కూడా ఇక్కడే జరిగింది. 1979లో ఎయిర్ న్యూజిలాండ్ కి సంబంధించిన ఫ్లైట్ 901 అనేటువంటి విమానం అంటార్కిటికా అందాలను పర్యాటకులకు చూపించడానికి విహారయాత్రగా వెళ్ళింది. అయితే వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్ల పైలట్లకు ముందున్నటువంటి పర్వతం అస్సలు కనిపించలేదు. దాంతో ఆ విమానం నేరుగా వెళ్లి ఈ ఎరేబస్ పర్వత వాలును బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ఉన్నటువంటి 257 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే నిజానికి అగ్ని పర్వతం నుంచి బంగారం బయటకు రావడం సైన్స్ లో కొత్తేమీ కాదు. ఇటలీలోని ఎట్నా, హవాయిలోని కిలోహా, అలాస్కాలోని అగస్టిన్, మెక్సికోలోని ఎల్ చిచోన్ వంటి అగ్ని పర్వతాల దగ్గర కూడా ఇలాంటి బంగారపు కణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ వాటన్నిటిలో చాలా తక్కువ మొత్తంలో బంగారం బయటకు వచ్చేది ఇక్కడే. మౌంట్ ఎరేబస్ లో మాత్రం భారీ స్థాయిలో రోజు నిరంతరాయంగా ఈ ప్రక్రియ జరగడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
అసలు ఈ బంగారం ఎలా తయారవుతుంది అనే దానికి శాస్త్రవేత్తల దగ్గర కూడా ఇప్పటి వరకు ఒక పక్క సమాధానం కూడా లేదు. కొందరు శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే అగ్నిపర్వతం లోపల నుంచి విపరీతమైనటువంటి వేడితో వచ్చేటువంటి గ్యాసెస్ హఠాత్తుగా బయటకు ఉన్నటువంటి చల్లటి వాతావరణాన్ని తాకినప్పుడు ఆ కెమికల్ రియాక్షన్ వల్ల అవి బంగారపు స్ఫటికాలుగా మారుతున్నాయని నమ్ముతున్నారు. మరికొందరేమో లోపల మరిగిపోతున్నటువంటి లావా సరస్సు ఉపరితలం మీదే ఈ బంగారపు కణాలు ఫామ్ అవుతున్నాయని, ఆ తర్వాత అగ్నిపర్వత ఉద్గారాలతో కలిసి అవి గాల్లోకి ఎగురుతున్నాయని కూడా అంచనా వేస్తున్నారు. దాదాపు 30 ఏళ్లకు పైగా పరిశోధనలు చేస్తున్న ఈ బంగారం రహస్యం పూర్తిగా విప్పడం ఎవరికీ సాధ్యం కాలేదు. కాగా ప్రకృతి రహస్యాలు ఎప్పుడు మన ఊహకు అందవు అనడానికి ఈ బంగారపు అగ్నిపర్వతమే ఒక నిదర్శనం. ఒకవైపు ప్రాణాంతకమైనటువంటి లావాను కురిపిస్తూనే మరోవైపు కోట్లాది రూపాయల బంగారాన్ని కూడా గాల్లోకి విసిరేస్తున్న ఈ మౌంట్ ఎరేబస్ నిజంగా ఒక అంతు చిక్కని అద్భుతమనే చెప్పాలి. మానవ సాంకేతికత ఎంత పెరిగినా ప్రకృతి సృష్టించేటువంటి ఇలాంటి మిస్టరీల ముందు సైన్స్ సైతం మోకాళ్లపైన మోకరిల్లాల్సిందే అని ఈ వింత పర్వతం నిరూపిస్తుంది. భూమిపైన మనుషులు చేరుకోలేని ఎన్నో రహస్యాలలో ఈ బంగారపు కొండ ఎప్పటికీ ఒక సవాలుగానే నిలుస్తుంది.